So again we are harvesting beans. ఇక్కడ పెట్టేద్దాం బేటా. ఇంకా చూడండి సెకండ్ టైం హార్వెస్ట్ చేస్తున్నాం కదా మనము. దగ్గరికి వన్ పెట్టు మమ్మీ బ్యాక్ సైడ్ రా లే నెత్తిన పెట్టుకోతలే. కూరగాయలమ్ము కూరగాయలమ్మా కూరగాయలు అనులే. బీన్స్ అమ్మా బీన్స్ అను. ఇక నాన్న సైడ్ చూసి చెప్పు. హాయ్ గైస్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బీన్స్ కారం చేసుకుంటున్నామంట. ఇక చూపిస్తాను లేకుండా ఎంతో పెద్ద కాసుని చిన్న చిన్న కాసుని అదొరు. ఇక్కడ చూపి ఎంత హార్వెస్ట్ చేసినావు. లుక్ ఎట్ మీ. ఇంకా తెంపుదందా ఎక్కడెక్కడ ఉన్నాయో కాయలు ఉన్నాయా అని అందరికి డౌట్ వస్తుంది కదా. సో చూపిద్దండి. ఇదిగో బీన్స్ లేవనుకుంటున్నారా, ఉన్నాయి మా చెట్లకి బీన్స్. ఇక్కడ కానీ ఇట్లా పట్టుకుని ఇదేది అమ్ముడు కనిపిస్తున్నాయా చెప్పు. ఎడిట్ చేద్దాంలే ఇక చెప్పురా. తీస్తున్నా. వి బోత్ ఆర్ డూయింగ్ వీడియో. చెప్పు నువ్వు కూడా. హాయ్ గైస్ మళ్ళా. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టవచ్చు. పాతదే చూపిస్తున్నా అనుకుంటారు అందరు, అందుకే మళ్ళీ తెంపుతున్నా. మన సబ్స్క్రైబర్స్ కి అంత కొత్తగా ఉండాలి కదా. నేను వెతికి వెతికి తెంపుతున్నా. ఎక్కువ లేదు ఈసారి, ఫస్ట్ కాసినంత లేదు కానీ. మామ నో 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 యు ఆర్ ఆల్సో సర్చింగ్. దోమలు ఉంటాయి బేటా, కేర్ఫుల్. వాడు కనిపించిన అంటే ఫస్ట్ టైం అయితే ప్రతి చెట్టుకి 10 కాయలు ఉన్నాయి. ఇప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది. లూటి పోయింది అప్పుడు. అక్కడ పోదాం పని. ఒకసారి తీసుకున్నా. ఏం లేదు చెప్పు. నువ్వు చెప్తలేవు వీడియో. ఎత్తుకో. తెంపి కూర వండుకుందామంట. ఫ్లవర్స్ అవి బీన్స్ కాదు. బీన్స్ ఇక్కడ మాత్రమే ఉంది. ఇది తోటకూర అక్కనే
అది కనిపిస్తున్నాయి చూడు, ఇటు ఉన్నాయా ఏమన్నా వెతుకు. ఇవాళ ఎంత వచ్చింది మళ్ళీ? హాఫ్ కేజీ వచ్చిందా? 5 కేజీ? సొరకాయ చెట్టు చూడు ఎంత పెద్దగా ఎంత చూపి, పూత వస్తుంది. ఇది చూపి, ఇది చూపి సొరకాయ చెట్టు, ఇది పూత వచ్చింది చూపి. అమ్ముడు పాదకా నుంచి ఆడదాకా ఎంత పెరిగిందో చూపి. అమ్మా మన గార్డెన్ అప్డేట్ అంతా చూపిద్దాం. బుట్ట ఇవాళ ఎంత వచ్చింది? ఇవాళ ఒక 30 కేజీ వచ్చింది. 30 అర్ధ కిలో. ఓ నో, గుడ్ జాబ్ సన్వమ్మ, గుడ్ జాబ్. దా ఇక్కడ రా, దా ఇక్కడ రా. మన చెట్లు ఇగో ఫ్లవర్స్ మళ్ళీ వచ్చినాయి. ఇది 3వ సారో ఏమో కదా తల్లి. మనం ఆల్రెడీ జేజాకి చాలా సార్లు పెట్టినాం పూజ. వారాహి అమ్మవారి పూజ అంతా ఈ ఫ్లవర్స్ తోనే చేసినాం కదా తల్లి మనం. ఈ ఫ్లవర్ వచ్చింది బెట్ట. నో డోంట్ టచ్, డోంట్ టచ్. నీకు పెడతా పట్టు పువ్వు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. సాన్వి నాన్న ఫ్లవర్ పెట్టుకుంది. మేము వాటర్ పడుతున్నాము ట్రీస్ కి. క్యావా ఏం కాలే, వాటర్ పోస్తున్నాను అంతేగా. ఇటు పట్టు, ఈ చెట్టుకా మంచిగా పట్టు ఆ చెట్టు. అబ్బో దోమలు కరుస్తున్నాయి మమ్మీ. అది తీసుకుంటాం అక్కడ వరకు, బుట్టి తీసుకుంటాం అక్కడ వరకు. అమ్మా బటర్ఫ్లై రా, చిన్న బటర్ఫ్లై పోయింది అక్కడ. పట్టుకో పట్టుకో. ఇంకా సో ఫ్లవర్ అయితే కూడా తెంపాం అన్నమాట. ఇక్కడ ఏమైంది అంటే చూడండి, ఈ ట్రీస్ అన్నిటికీ ఫ్లవర్స్ అయితే పూసాయి. ఎంత బాగా పూసాయి అంటే అబ్బా, నాకైతే చూస్తుంది అసలు. ఒక 2-3 డేస్ తెంపకపోతేనే మళ్ళీ ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. 2-3 డేస్కి ఒక ఫ్లవర్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇది తెంపొద్దు అనుకున్నా, ఇదే సడన్ గా ఇరిగిపోయి. అమ్మా పెడుతూ తల్లి, నీకెందుకు పెట్టాను? ఏమైందిరా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. క్యాప్సికమ్ చెట్టు ఇట్లా పూలు వచ్చి వస్తుంది అనమాట. కొంచెం ఎంత టైం 6 అవుతుంది కదా, చీకటి అయింది. ఇక చామంతి చెట్టు కింద తీసి తొట్టిలో ఉన్నప్పుడు పెద్దగా ఏది కనుక చూడవే ఇవి బతుకుతాయి అనుకున్నాం. అని ఎంత ఎట్లున్నాయి గుర్తుందా? అనేగా ఉట్టి కట్టలే ఎగురొచ్చి అంత పెద్ద చెట్టు అయింది. ఈ 2 చామంతి చెట్లు చూడండి ఎంత బాగా ఎగురొచ్చినాయో అసలు. అమ్మా అమ్మా ఇంకా ఈరోజు తోటలో అయితే ఇవి తెంపినాం. ఏ కన్నీ జరుగు, అక్క సైడ్ పట్టు. అందులో పట్టించా మామిడి చెట్టు నానే అట్లా వాటర్ తప్ప రేపు నాన్న వాటర్ పడతాడు అందులో. సో ఇక్కడైతే బెబ్బరకాయ తోట కూడా వచ్చింది అనమాట. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. బెబ్బరకాయ చెట్టు చూడరా ఎట్లంత బాగా వచ్చిందో. ఇక చామంతి చెట్టు రోజు ఏం పట్టాడు.
నా మీద కూడా వస్తుంది మరి అట్లా అంటే నాన్న ఇగో ఓకేవే వచ్చేసా మన గార్డెన్ అప్డేట్ అయితే ఇలా ఉందన్నమాట. చూడండి కొత్తిమీర మళ్ళీ కట్ చేసిన తర్వాత కూడా మంచిగా ఎగురు వచ్చింది. అండ్ ఇక్కడ గగ్గరపత్తి చెట్లు ఎంత పెద్దగా అయిపోయాయో మీరు చూసుకున్నట్టయితే. యాక్చువల్గా ఈరోజు చీకట్లు అమ్మా సీజర్ ఎందుకురా ఎందుకు. సో ఈ రోజు ఇంకొక స్పెషల్ అప్డేట్ ఏంటి మన దాంట్లో అంటే చూడండి నేను మ్యాంగో తిన్న తర్వాత పీస్ మిగిలితే ఎవరు కోస్తారు ఎవరు కోస్తున్నారా హెలికాప్టర్. సో మ్యాంగో ట్రీ వచ్చిందండి మా ఇంట్లో. హ్యాపీగా ఉందన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చిన్న మొలక అయితే వచ్చింది. దీన్ని అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇంకా నేను ఫ్యూచర్ లో మీకు. ఇక్కడ మొత్తం గడ్డి అంతా క్లీన్ చేశాను. అయితే ఈ రోజ్ చెట్టుకు మొత్తం ఈ బెబ్బరికాయ చెట్టు అల్లుకుంటుంది. దానివల్ల ఏమైతుందంటే దీనికి సన్ సరిగా తగులుతలేదు. చూడు నిన్ననే మొగ్గలు వీకేసింది. మన రోజా చెట్టు కూడా ఇది మేము వ్యాలంటైన్ డే February 14th రోజు బై చేసినాం $4 పెట్టి. అసలు అది బతుకుతుంది అనుకోలేదు కానీ బతికింది కింద నాటితే. అంటే సరైన ట్రీట్మెంట్ ఉందన్నమాట దానికి. అందుకే అమ్మా మొత్తం తడిచిపోయావారా? ఎవరు రావని మీద వాటర్ పోసింది? ఇక్కడ చూడే చిన్నమ్మా చిన్నమ్మా. ఓనో బాగుంది. ఇక్కడ చూడు పువ్వు పెట్టుకున్నారా మీరు? హలో ఇక్కడ చెప్పు. Flying kiss. Hello. Give me water. No, don't open. I want water. I want to drink water. Please. Give me my water. Gummy. పుదీనా అది సబ్స్క్రైబ్ చెప్పావా మీ ఫ్రెండ్స్ కి? ప్లీజ్ మీ మా గార్డెన్ వీడియో మీ అందరికి నచ్చిందా? బాయ్. సో ఇది అండి ఈరోజు ఈ వీడియో. సో సెకండ్ టైం మనం హార్వెస్ట్ చేయడం అయితే అయిపోయింది. తను క్యూట్గా మన తోటలో పూసిన ఫ్లవర్ పెట్టుకొని ఇలా లాస్ట్లో అయితే ఫోటో స్టిల్స్ ఇస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.